నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ నుండి ముంబైకి బస్సును ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నిరుపయోగంగా ఉన్న స్లాటర్ హౌస్ ను పరిశీలించిన ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన సిఐటియు నాయకులు. రాళ్లపేటలో దాడి చేసిన కాంగ్రెస్ నాయకునిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ శ్రేణుల డిమాండ్. మున్సిపల్ ఇచ్చిన భూమిని అమ్మామని నిరాధారణ ఆరోపణలు చేస్తే సహించబోమని బీజేపీ నాయకుని హెచ్చరించిన రెడ్డిమల్ల శ్రీనివాస్. ఘనంగా తంగలపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుని జన్మదిన వేడుకలు. వేములవాడ ఆలయం వద్ద వేములవాడ నుండి ముంబై వరకు 2 ఆర్టీసీ లహరి ఏసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నెల రోజుల క్రితం ముంబై వెళ్లి అక్కడి తెలుగు వారితో సమావేశమయ్యారు. అక్కడి నుండి బస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు ఆయన దృష్టికి తీసుకెళ్తే అక్కడి నుండే మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేసి వేములవాడ నుండి ముంబైకి బస్సు కావాలని కోరినట్లు వెల్లడించారు. వేములవాడ, చందుర్తి, రుద్రంగి, కోరుట్ల, మెట్పల్లి, వర్ని, ముంబై వరకు ఈ బస్సు ప్రయాణం చేయనుందన్నారు. ముంబైకి ఈరోజు 2 ఏసీ బస్సులను ప్రారంభం చేసుకున్నామని, ముంబైలో ఉన్న ఎక్కడ ఉన్నా తెలంగాణ బిడ్డలు మా బిడ్డలై, వారికి ప్రయాణం ఇబ్బంది కలగవద్దని అక్కడి ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బస్సు ప్రారంభం చేసుకున్నామన్నారు. రాబోయే కాలంలో జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్కి ప్రతి పుణ్యక్షేత్రం నుండి బస్సులు వేసే ప్రయత్నం కొనసాగుతుందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణంతో పాటు ఈ పథకం విజయవంతం కావడానికి కష్టపడుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్కు సిబ్బందికి సంక్షేమానికి కట్టుబడుతూనే సంస్థ అభివృద్ధి దిశగా పనిచేస్తున్నామన్నారు. ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్టీసీ ఆర్ఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కార్గిల్ లేక్ వద్ద నిర్మించిన ప్లాటర్ హౌస్ నిరుపయోగంగా ఉందని సిరిసిల్ల ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి అన్నారు. స్థానిక ప్రజలు వెటర్నరీ అధికారులతో కలిసి మంగళవారం ఆమె స్లాటర్ హౌస్ ను పరిశీలించారు. సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్లోకి స్లాటర్ హౌస్ ను తరలిస్తే ప్రజలకి ఆరోగ్యకరమైన మాంసం విక్రయాలు జరుగుతాయని ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప పేర్కొన్నారు. పట్టణానికి దూరంగా ఉండటం వల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన స్లాటర్ హౌస్ వినియోగంలోకి లేకుండా పోయిందన్నారు. రైతు బజార్లో అయితే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుందని వివరించారు. దీనిపై అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో రైతు బజార్లోకి తీసుకువచ్చేలా చొరవ చూపుతానని వెల్లడించారు. వాళ్ళందరికీ ప్రాపర్ స్లాటర్ హౌస్ ఫెసిలిటీస్ లేవు. స్లాటర్ హౌస్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల మనం ఆరోగ్యకరమైన గొర్రెలు కానీ, కోడేళ్ళు కానీ, మేకలు కానీ పోసే అవకాశం ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్లాటర్ హౌస్ ఏదైతే ఉందో అందులో ఈ ఫ్రీ అంటే పోసే ముందు వెటనరీ డాక్టర్ పరీక్ష చేసే విధానం అమల్లో లేదు. అందువలన ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకొని మేము కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఏఎంసీ సిరిసిల్ల వాళ్ళకున్న మార్కెట్ రైతు బజార్లోనే ఒక స్లాటర్ హౌస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే
ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఉన్న స్లాటర్ హౌస్ వాడకంలో లేదు కాబట్టి నెక్స్ట్ 10-20 ఇయర్స్కు అడ్వాన్స్గా ముందు ప్లాన్ చేసి స్లాటర్ హౌస్ ఎస్టాబ్లిష్ చేసి సిరిసిల్ల ప్రజలకు స్వచ్ఛమైన నాణ్యమైన మటన్ అంటే కోడేలు కానీ గొర్రెలు కానీ ఈగలు కానీ మటన్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు నేను డిస్ట్రిక్ట్ వెటనరీ ఆఫీసర్ మరి తర్వాత ఏఎంసీ చైర్మన్ గారు తర్వాత డైరెక్టర్స్ మా డాక్టర్ గారు అందరం అదేవిధంగా ఈ అసోసియేషన్ బుచ్చర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అందరం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయాలన్నీ మేము గౌరవ కలెక్టర్ గారికి విన్నవించి వారికి ప్రపోజల్ పెట్టి తర్వాత ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న 150 మంది ఈ బుచ్చర్స్ కట్క వాళ్ళతోటి గురువారం 11 గంటలకు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఎట్లా వాటిని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. మన రైతు బజార్లో నిరుపయోగంగా ఉన్న ఏదైతే ఈ మటన్ మరియు చికెన్ షాప్లకు కేటాయించారో ఆ షాప్స్ని ఒకసారి సందర్శించడానికి మన డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసర్ గారు వచ్చారు. ఈ సందర్భంలో భాగంగా మనకు ఇక్కడ ఉన్న మన పెద్దలు పెద్దలు గారు మనకు కొన్ని సలహాలు అలాగే అక్కడ ఉన్న సమస్యల గురించి కూడా వివరించడం జరిగింది. మనకు ఇక్కడ ఊరికి దూరంగా ఇక్కడ స్లాటర్ హౌస్ నిర్మించారు. చాలామంది ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మరియు ఇన్ని రోజులు మున్సిపల్ ఆధీనంలో ఉన్న మన ఏఎంసీ ఉన్న ఆధీనంలో ఉన్నటువంటి స్లాటర్ హౌస్ కూడా అది నిరుపయోగంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనకు కొన్ని సూచనల ప్రకారం ఎందుకంటే స్లాటర్ హౌస్ దూరంగా ఉంది, అదొకటి ఇన్ని రోజులు మనకు ఏదైతే ఇక్కడ మటన్ వినియోగిస్తున్నారో వినియోగదారులు ఇన్ని రోజులు ఎట్లాంటి పరీక్షలు నిర్వహించకుండానే అంటే మనకు వెటర్నరీ డాక్టర్ గారు మనకు సర్టిఫై చేసిన మేకలు గొర్రెలనే కోయాలన్న ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాకపోతే అవి ఇన్ని రోజులు కూడా ఎవరు పాటించలేదు. మనకు ఈరోజు ఈ సూచనల ప్రకారం రేపటి నుంచి మన వెటర్నరీ ఆఫీసర్ గారు కూడా మనకు మన ఆధ్వర్యంలో కూడా మేకలు వాటిని పరీక్షించి రేపటి నుంచి స్టాంపింగ్ వేయడం జరుగుతుంది. అలాగే స్లాటర్ హౌస్ కూడా మన రైతు బజార్ దగ్గరలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూడా నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాము. దయచేసి మీరందరూ ఎవరైతే ఈ మటన్ షాపులు ఇవన్నీ నిర్వహిస్తారో వాళ్ళందరూ దయచేసి గురువారం నాడు 11కి మనకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుతున్నాను. అలాగే మాకు ప్రభుత్వం తరపు నుండి కానీ మా ఏఎంసీ తరపు నుండి కానీ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరందరూ ఒకసారి సమాలోచనలు చేసుకొని మన రైతు బజార్లో ఉన్నటువంటి షాప్స్కు మీరందరూ ఇట్లా వచ్చినట్టయితే మనకు ఆ బజార్ని కూడా అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతామని ఒకసారి ఆలోచించగలని తెలియజేస్తుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో సిఐటియు అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు బీవై నగర్లో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు యగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణలు మాట్లాడారు. కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చిన బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు హక్కులను తొలగించి పెట్టుబడిదారులు యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులను కట్టు బానిసలను చేసే కుట్ర పన్నుతుందని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రత్యేక పరిస్థితుల్లో నేపథ్యంలో సార్వత్రిక సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను మానుకుని కార్మిక వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేకుంటే రాబోయే రోజుల్లో కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నాయకులు అన్నల్ దాస్ గణేష్, సూరం పద్మ, నక్క దేవదాస్, బేజుగం సురేష్, జిందం కమలాకర్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉంది. ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను
4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలు చేసే విధానాలను అవలంబిస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులకు మరి రాబోయే రోజుల్లో సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, కనీస వేతనం అడిగే హక్కు లేకుండా, కనీస భద్రత పని భద్రత కూడా లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఈ తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, మిగతా తదితర డిమాండ్ల మీద దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొదటగా ఈ నెల ఈ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కానీ దేశంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఈ దేశవ్యాప్త సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈ రోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకుంటే కనుక రానున్న రోజుల్లో కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాము. మరి కార్మిక వర్గం అందరూ కూడా మరి రాబోయే రోజుల్లో మన కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కొరకు జూలై 9వ తేదీన జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మనమందరం కూడా పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా సిఐటియుగా డిమాండ్ చేయడం జరుగుతోంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వము 3వసారి అధికారంలో వచ్చిన తర్వాత 44 లేబర్ చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేసే విధంగా ఈ కార్మిక చట్టాలను రద్దు చేసే విధంగా ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి దానికి నిరసనగా భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కానీ దేశంలో పాకిస్తాన్, భారతదేశం యుద్ధం చేస్తుంది. కాబట్టి దానికి బదులుగా ఈ 20న చేసే సమ్మెను జూలై 9కి పొడిగించడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మోడీ ప్రభుత్వము వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేని పక్షంలో కార్మిక సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే దిశగా పోరాటం చేయడం జరుగుతుందని మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది. తంగలపల్లి మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన బాలసాని శ్రీనివాస్ పై దాడి చేసిన అధికార పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని మండల బీఆర్ఎస్ నాయకులు బాధితునికి అండగా నిలిచారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ మాట్లాడుతూ రాళ్లపేట గ్రామంలో బాలసాని శ్రీనివాస్ గౌడ్ కు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామ శాఖ అధ్యక్షుడికి చెప్పకుండా ముగ్గు పోసినందుకు అతనిపై వెనక నుండి వచ్చి తన్నడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలన కొనసాగుతుందని విమర్శించారు. అతనికి జరిగిన అన్యాయంపై నెల 18న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. బాధితులకు న్యాయం చేయకుండా తిరిగి అతనిపైనే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు దాడులు చేసిన, దౌర్జన్యాలు చేసిన వారిపై పిటిషన్లు తీసుకోమని పోలీస్ స్టేషన్ ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఇక నుండి వారిపై ఎలాంటి ఫిర్యాదులు చేయమని ఎద్దేవా చేశారు. గత 3 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ న్యాయం జరగడం లేదని, పైగా దాడి చేసిన వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోయారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేదంటే బాధితునికి అడ్డగా బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా నిలిచి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, వైస్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ ఎంపీపీ పడిగల మానసరాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్, కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, క్యారం జగత్, చంటి యాదవ్, రాజన్న, అనిల్ రెడ్డి, అనిల్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంటే మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే ఈ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాతో మాట్లాడు. అప్పటికే మాకు గొడవలు ఉన్నాయి. అయితే మేము బిల్లుగా ముగ్గు పోసుకున్నాడు విలువకపోతే ఏం చేసిందంటే 3వ రోజు వచ్చి మా ఇంటి ముందట ఇంకో తెనుగోలు ఇల్లు ఉంది, ఆ ఇంటికాడికి వచ్చి తిట్లు పెట్టిండు. నేను సంతకం పెట్టాను, ఎట్లా ఇల్లు వాడి ఎట్లా కడతాడో చూస్తా అది ఇది అని తిట్టిండు. అయినా ఫోన్ అని పెట్టిన. మళ్ళీ 3 రోజులకు మళ్ళీ వచ్చి తిడితే గుడివార కాడ పిలిపిస్తే పెద్ద సమక్షంలో కాంప్రమైజ్ అయ్యండి, ఇలా తప్పైందని సపరేట్గా వేయండి.
అయినాక మేము హోటల్ ఊకుండి ఆల్రెడీగా ఊకున్నాం అట్లా దావాల ఊకున్నాక అంచా వెనకకెళ్ళి వచ్చిండు అంత ఏమన్నాడు తన్ని తిట్టిండి ఇక బూతులు తిట్టిండు. ఏం పేరు ఆయన పేరు చెప్పు. పేరు చెప్పరాదు. గ్రామశాఖ అధ్యక్షుడు గనాది కిషన్, ఎవరు? రాళ్ళపేట, ఏమంది? తంగలపల్లి మండలం. ఏమంది? బూతులు తిట్టిండు. అదే చెప్పాలి. లంజాగోడుగా నువ్వు నన్ను చూసుకుని నవ్వుతున్నావు అని అతనికి వస్తాను. ముందరికెళ్ళి రాలేదు, ముందరికెళ్ళి వస్తే నేను కూడా అది కాదు కానీ వెనకకెళ్ళి వస్తాను. అంతే పోయి అక్కడ వాడు నువ్వేమనలే? ఏమన్నా ఇంకా ఆమె ఎందుకు కేసు పెట్టినావు? ఏమన్నా కేసు పెట్టినా 3 రోజులే తంగలపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి 3 రోజులు అవుతుంది. తంగలపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి 3 రోజులు అవుతుంది. కేసు చేసిరా మరి? కేసు చేయలేరు అదే దాని గురించి నిన్న అతను తిరిగితే నిన్న మేడం లే అన్నారు. ఇవాళ ఇప్పుడు వచ్చినాం. ఈ కేసు చేయలేదు, ఇంతవరకు నీకు ఎఫ్ఐఆర్ ఇయ్యలే. ఎఫ్ఐఆర్ ఇయ్యలేరు, మాకు ఏ చెప్తలేదు. నిన్న 18వ తేదీన రాళ్లపేట గ్రామంలో బాలసాని శ్రీనివాస్ అనే వ్యక్తి మా ఇంద్రమ్మ ఇల్లు వస్తే పునాది పోసుకోవడం జరిగింది, ముగ్గు పోసుకోవడం జరిగింది. ఆ ముగ్గు పోసుకుంటే ఆ గ్రామానికి చెందినటువంటి గ్రామశాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ లీడర్ అయినటువంటి కిషన్, గనాది కిషన్కు చెప్పలేదని చెప్పి, పిలవలేదని చెప్పి, మాకు చెప్పకుండా ఏ విధంగా ఈ గ్రామంలో ముగ్గు పోసుకుంటాము అని చెప్పి వెనక నుంచి వెళ్ళి వచ్చి హోటల్లో కూర్చొని టీ తాగుతున్నటువంటి వ్యక్తిని వెనక నుంచి వెళ్ళి వచ్చి తబేలుమని తన్నటము. ఆయనే దాదాపు 5 మీటర్ల దూరం ఎగిరిపడ్డాడు. ఆయన గ్రామాలలో ఏం నడుస్తూ ఉంది? రాక్షస పాలన నడుస్తూ ఉంది. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షునికి చెప్పవలసిన అవసరం ఏమున్నది? వాడేవాడు, వానికున్న అధికారాలు ఏంది? ఆయనకు ఇంద్రమ్మ ఇల్లు సాక్షి అనేది ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి శ్రీనివాస్కి, బాలసాని శ్రీనివాస్కి ఇంద్రమ్మ ఇల్లు సాక్షి అయితే ఆయనకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? మొత్తం గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు, చోటామోటా లీడర్లు అందరూ కూడా దౌర్జన్యాలు సాగిస్తూ ఉన్నారు. ఆయన చేసిన దాడిని పురస్కరించుకొని 18వ డేట్ నాడు వచ్చి స్థానిక తంగలపల్లి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే ఇప్పటి వరకల్లా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ కౌంటర్ పిటిషన్ అతని నుంచి కూడా తీసుకోవడం జరిగింది. దురదృష్టమో మరి అదృష్టమో మా శ్రీనివాస్ది కానీ ఆ రోజు సీసీ ఫుటేజ్ లోపల క్లియర్ కట్గా ఇతని తన్నినట్టు వీడియో రికార్డు ఉంది. ఆ వీడియో రికార్డు కంప్లైంట్తో పాటు అటాచ్ చేస్తే కూడా ఇప్పటి వరకల్లా కూడా ఎలాంటి చర్యలు లేవు, ఎఫ్ఐఆర్ లేదు. ఈ కాంగ్రెస్ పాలనలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. పోలీసు రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. పట్టణాలలో, గ్రామాలలో ఉండాలన్నా ఉండద్దా? మరి కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తే, కాంగ్రెస్ నాయకులు అన్యాయాలు చేస్తే, కాంగ్రెస్ నాయకులు అక్రమాలు చేస్తే మరి పిటిషన్లు ఇస్తే కేసులు కట్టమని చెప్పి పోలీస్ స్టేషన్ల ముందు బోర్డులు పెట్టండి. కాంగ్రెస్ నాయకుల మీద ఎవరు పిటిషన్లు ఇవ్వకూడదు, మేము కేసులు కట్టము అని చెప్పి. ఇప్పటికీ 3 రోజులు అవుతా ఉంది, ఎలాంటి యాక్షన్ లేదు. బాధితుడు 3 రోజుల సంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. నాకు అన్యాయం జరిగింది, కేసు కట్టండి, నేను ఊళ్ళో కొద్దిగా బెదిరిస్తుండు, నీకు పిటిషన్ ఇచ్చినావు కదరా, ఏం పీక్కుంటావు వీక్కో, నాది ఎవడు వీక్కునేటో లేడు అని చెప్పి ఊళ్ళే మాట్లాడుతుండు. నాకు అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది, లబోదీపం మొత్తుకుంటే కూడా కేసులు కడతలేరు. దానికోసం అని చెప్పి ఈరోజు బాధితునికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ, తంగలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా బాధితునిగా మద్దతుగా వచ్చింది. ఆయనకు న్యాయం జరిగే వరకు మేము ఆయనకు మద్దతుగా ఉంటాము. ఇవాళ స్థానిక ఎస్ఐ గారిని మాట్లాడితే ఈవినింగ్ వరకల్లా కేసు కడతామని చెప్పారు. కేసు కట్టకపోతే మేము ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా పెడతాము. బాధితునికి న్యాయం జరిగే వరకల్లా ఊరుకునే ముచ్చట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ నాయకులు నాగుల శ్రీనివాస్ తమ భూ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆర్పీఐ పార్టీ జనరల్ సెక్రటరీ రెడ్డిమల్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలోని కూరగాయల మార్కెట్ తమ సొంత పట్టా ల్యాండ్ అని మున్సిపల్ అధికారుల చొరవతో తాము ప్రజల సౌకర్యార్థం అప్పచెప్పడం జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. దానికి బదులుగా వేరే చోట తమకు స్థలాన్ని ఇచ్చారని, దాన్ని మాత్రమే తాము అమ్మామని తెలిపారు. నిజాలు తెలుసుకోకుండా నిరాధారాలతో రాజకీయ పలుబడి ఉన్న వ్యక్తులపై బురద చల్లటం సరికాదన్నారు. అవసరమైతే తాము భూమికి సంబంధించిన ఆధారాలు చూపిస్తామన్నారు. సమావేశంలో కాతర వరుణ్, సుంకపాక మనోజ్ కుమార్, మునీర్, కూర శ్రీధర్, కాసర్ల పవన్, పంగా మధు, జిందం మహేందర్, వేముల గంగాధర్, రాహుల్, ఆడిచెర్ల సాయికృష్ణ పాల్గొన్నారు. జిందం కళ చక్రపాణిపై మరి వాళ్ళ తమ్ములపై చేసినటువంటి ఆరోపణ అది నిరాధారకమైనది, అబద్ధమని సంపూర్ణమైన
సంపూర్ణమైన ఆధారాలతో చూపెట్టడానికి ఈరోజు ప్రెస్ మీట్కి రావాల్సి వచ్చింది. కావున సిరిసిల్ల ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనధికారులకు తెలియజేసేది ఏంటంటే, కూరగాయల మార్కెట్ ఏదైతే ఉందో 583 సర్వే నెంబర్ 9 గుంటల భూమి మా సొంత పట్టా భూమి. దానిని అప్పుడు వెక్కలం హిమ్మత్గిరికి మాకు కోర్టులో వివాహం జరుగుతున్న సమయం, ఆనాడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో పీపుల్స్ వార్ పార్టీ ప్రజా కోర్టులు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో పీపుల్స్ వార్ పార్టీ వచ్చి మున్సిపాలిటీలో ప్రజా కోర్టు పెట్టి ఇది ప్రజల ఉపయోగార్థం ఉంటుంది కదా అని మా ఇద్దరిని సమాధానపరిచి మాకు వేరే భూమి ఇస్తారని చెప్పి ఆ కూరగాయల మార్కెట్ను మున్సిపాలిటీ వారు ఆధీనం చేసుకోవడం జరిగింది. తద్వారా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏదైతే ఆరోపణ చేసినటువంటి ప్లాట్ నెంబరు 525 121 గజం అనే భూమి, అది మాకు ప్రభుత్వం అంటే మాకు ఫ్రీగా ఇవ్వలే. మున్సిపాలిటీ వారు మా కూరగాయల మార్కెట్ స్థలం తీసుకున్నందుకు దానికి గాను మాకు ప్రొసీడింగ్ లెటర్, ఈ ప్రొసీడింగ్ లెటర్ కూడా ఉట్టి ఇవ్వాలి. హైకోర్టు ఆదేశానుసారం ఇచ్చినటువంటి లెటర్. ఆ 121 చదరపు గజాల భూమి, ఆ భూమి మేము అమ్మినాం. మా పేరు తీయడం కూడా సరైన ఆధారాలు లేకుండా ఆ నాగల శ్రీనివాస్ అనే వ్యక్తి మాట్లాడడం అనేది సరైనది కాదు. మా దగ్గర సంపూర్ణ ఆధారాలు ఉన్నాయి, దాని తీర్మానం ప్రతులు ఉన్నాయి, దాని యొక్క భూమికి సంబంధించిన అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. మాకెవరు ఫ్రీ ఇవ్వలేదు. ఆ భూమి మాకు మున్సిపాలిటీ వారు కూరగాయల మార్కెట్కు బదులు ఒక గుంట స్థలం అక్కడ ఇస్తే దాంట్లో మేము షెడ్ వేసుకున్న తర్వాత హౌస్ నెంబర్ అలాట్ అయితే వాళ్ళకు మేము ఇవ్వడం జరిగింది. అంతేగాని ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు ఆరోపణలు, ఒక వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఆ పద్ధతిని మార్చుకోవాలి. ఇంకేదైనా వివరాలు కావాలంటే చెప్పండి, మేము సంపూర్ణంగా మీడియా ముందుకు వచ్చి అన్ని ఆధారాలతో మీకు సబ్మిట్ చేస్తాం. ఒక వ్యక్తిని అనవసరంగా బదనాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అది నాయకత్వం కాదు, ఏ పార్టీలో కూడా మంచిది కాదు. రాజకీయం చేయాలనుకుంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు, కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయదు. ఇది మా సొంత పట్టా భూమి, మా గవర్నమెంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ అంటే, మా భూమి తీసుకున్నందుకు భూమికి బదులుగా ఇచ్చింది. ఆ తీర్మానం కాపీ ఉంది, జత ఉంది. అప్పుడు రుద్ర సత్తమ్మ, రుద్రశంకరయ్య, పరకాల నారాయణ, అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ కూడా దీంట్లో ఎంటర్ అయ్యి ప్రజాకోర్టు నిర్వర్తించి ఇది ప్రజలకు ఉపయోగార్థం ఉంటుంది కదా, మీకు వేరే భూమి ఇస్తారని కన్విన్స్ చేసినందువల్ల మేము ఊరుకోవడం జరిగింది. అందులో కూడా మాకు నష్టమే జరిగింది. కేవలం మాకు 9 గుంటల భూమి అయితే మాకు 4 గుంటల భూమి ఇచ్చింది. ఇంకా 5 గుంటల భూమి ఇవ్వాల్సి ఉంది, అయినా మేము వదిలిపెట్టినాం. మేము మా సొంత పట్ట భూమి మేము షెడ్ వేసుకున్నాం. మా ఇల్లు మేము అమ్ముకుంటే ఎవరో అమ్ముకున్నారు అంటే అది అంత అగాధం ఉంటుందా? అట్లాంటి దాని మీద తీవ్ర పరిణామాలు ఉంటాయి. దాని విషయంలో ఆధారాలు లేకుండా మాట్లాడద్దని మేము హితువు పలుకుతూ, ఒకవేళ మేము స్టెప్ తీసుకుంటే దీని మీద అనేక విధాలుగా వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడతాయని చెప్తే లేదు. ఒకవేళ ఆరోపణ చేయాలంటే సంపూర్ణ ఆధారాలతో పేపర్ రూపకంగా అదే మీడియా మిత్రుల ముందు వాస్తవాలు తెలియజెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కనుక ఇక ముందు ఇట్లాంటి తప్పుడు ఎలాంటి ఆధారం లేకుండా, సంపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా మాట్లాడవద్దని, మేము ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడవద్దని మేము చెప్పి ఈ సందర్భంగా మేము అతనికి తెలియజేస్తున్నాం. తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు గజబింక రాజన్న జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. శాలువలతో సత్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే టీఆర్ఎస్ శ్రేణులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న మండల టీఆర్ఎస్ అధ్యక్షులు గజబింక రాజన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్ ఆకాంక్షించారు. టీఆర్ఎస్ కార్యకర్తలను చైతన్యపరచడంలో ఎప్పటికప్పుడు ముందుండే ఆయన పలువురికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, మాజీ ఎంపీపీ పడిగల మానసరాజు, సిరిసిల్ల ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో తంగళ్లపల్లి టౌన్ ఆధ్వర్యంలో మరియు మండల ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజబింక రాజన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి 2001 నుంచి ఉద్యమంలో పాల్గొని మరి తెలంగాణ రాష్ట్రంలో రావడానికి చురుకైన పాత్ర పోషించినటువంటి గజబింక రాజన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి గజబింక రాజన్న గారు 2001 నుంచి
సంవత్సరం వరకు మన ఉమ్మడి సిరిసిల్ల మండల్ ఎంపీపీగా కూడా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన గజమిక రాజన్న గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మండల కేంద్రంలోని తంగలపల్లి మండల్ బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గజమిక రాజన్న గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకి ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి సౌమ్యులు విద్యావంతులు మరి ఉద్యమకారులు కేసీఆర్ గారి నిన్నటి మరి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ మరి ఎన్నో ఉద్యమంలో పాల్గొన్న మరి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మరి వారి పుట్టినరోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వైభవంగా చేయడం జరిగింది. మరి వారికి ఆరోగ్యాలను ఐశ్వర్యాలను ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వేములవాడ నుండి ముంబైకి బస్సును ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. నిరుపయోగంగా ఉన్న స్లాటర్ హౌస్ ను పరిశీలించిన ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసిన సిఐటియు నాయకులు. రాళ్లపేటలో దాడి చేసిన కాంగ్రెస్ నాయకునిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ శ్రేణుల డిమాండ్. మున్సిపల్ ఇచ్చిన భూమిని అమ్మామని నిరాధారణ ఆరోపణలు చేస్తే సహించబోమని బీజేపీ నాయకుని హెచ్చరించిన రెడ్డిమల్ల శ్రీనివాస్. ఘనంగా తంగలపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుని జన్మదిన వేడుకలు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.